అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను ఒక ఆర్టికల్ చూసాను. త్వరలో ఏఐ అనేది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరిని రీప్లేస్ చేసిద్దనుంది. సో, సేమ్ టాపిక్ అసలు కరెంట్ స్టేటస్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దామని చెప్పి చాట్‌జీపీటీతో డిస్కస్ చేశాను. సో, చాట్‌జీపీటీ నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇచ్చిందండి. వాటిని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, మీరు చేసే ఆ లైక్ నాకు చాలా చాలా యూజ్ అయిద్దండి. సో, నేను చాట్‌జీపీటీలోకి వచ్చేసి అమెజాన్.కామ్ ఐడియా ఉందా? వాళ్ళ సాఫ్ట్‌వేర్ అనేది చాలా కాంప్లెక్స్, బిగ్‌గా ఉండిద్ది. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో, అంత సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఎవరు లేకుండా బిల్డ్ చేసి మెయింటైన్ చేయగలవు అని అంటే అది ఏం చెప్పిందంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కి నేను హెల్ప్ చేయగలను కానీ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ని రీప్లేస్ చేయలేనంది. సో నేను తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాను అనమాట. అసలు రీప్లేస్ చేయాలంటే నీకు ఏం కావాలి? సో అది మనల్ని రీప్లేస్ చేయాలంటే దానికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కావాలండి. సో హ్యూమన్ లైక్ రీజనింగ్ అని, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ ఇవన్నీ రావాలన్నమాట. సో కరెంట్ స్టేటస్ ఏంటంటే అది నారో ఇంటెలిజెంట్. అంటే స్పెసిఫిక్ టాస్క్ రిలేటెడ్ నాకు ఇది కావాలంటే దానికి తగ్గట్టు కోడ్ ఇచ్చిద్ది కానీ సిస్టమ్స్ని ఇన్వెంట్ చేయలేదు. ఎగ్జాంపుల్కి ఏంటంటే మనకి ఫేస్బుక్ స్టార్ట్ అయిన తర్వాత బాగా గ్రో అయ్యే టైంలో కరెంట్ డేటాబేసెస్ ఏవి అంత డేటాని హ్యాండిల్ చేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, కసంద్ర డేటాబేస్ డెవలప్ చేశారు. తర్వాత మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వచ్చింది. తర్వాత గూగుల్ వాళ్ళది బిగ్ టేబుల్ అని చెప్పేసి ఒక డేటాబేస్ ఉండేది అన్నమాట వాళ్ళు యూజ్ చేసేది. వాళ్ళు సపరేట్ ఫైల్ సిస్టమ్సే డెవలప్ చేశారు. సో మనం ఇప్పుడు చూసే కొత్త కొత్త టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏఐ కూడా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా హ్యూమన్స్ డెవలప్ చేశారు కానీ సో అది సపరేట్గా ఎక్కడి నుంచో రాలేదు. సో అది కూడా మనం కంప్లీట్ గా రీప్లేస్ చేయాలంటే మనకున్నంత కెపాసిటీ రావాలి దానికి. సో ప్రజెంట్ ఏంది, మనం ఏదైనా టాస్క్ కావాలంటే దానికి కోడ్ ఇచ్చింది. ఇలా ఎర్రర్ వస్తుందంటే అది వరకు ఏం చేసేవాళ్ళం సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏఐ రాక ముందుల ఎవరు ఓన్ గా కోడ్ రాసేవాళ్ళం కాదు. ఏఐ రాక ముందు కూడా నేను వర్క్ చేశాను కదా సాఫ్ట్వేర్ డెవలపర్ గా, నాకు 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది వరకు నాకు ఏమైనా అవసరం ఉంటే గూగుల్లో సెర్చ్ చేసేవాడిని, కోడ్ వచ్చేది, వాటన్నిటిని తెచ్చుకుని నాకు తగ్గట్టు మార్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నాకు స్పెసిఫిక్ టాస్క్ రిలేటెడ్ గా ఇలా కావాలని అంటే అది ఎంటైర్ కోడ్ ఇస్తుంది, నాకు తగ్గట్టుగా మార్చేసుకో. ఇక్కడ ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. అది వరకు అయితే డిఫరెంట్ ఆర్టికల్స్ ఎత్తుకోవాల్సి వచ్చేది, స్పెసిఫిక్ గా లేకపోతే దానికి రిలేటెడ్ ఎత్తుకోవాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది అంతే. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఏ వచ్చిన తర్వాత నాకు బెనిఫిట్ అయింది. సో ఆ తర్వాత ఈ లెవెల్ కి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో చెప్పింది అనమాట. సో ఫ్యూ డికెట్స్ పట్టిద్ది అన్నమాట దానికి ఈ లెవెల్ కి వెళ్ళాలంటే, కంప్లీట్ మనం రీప్లేస్ చేసేంత అవ్వాలంటే. సో మనకి ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వీళ్ళందరూ మనకి చాలా ఏఐ సిస్టమ్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. అవన్నీ ఏంటంటే వాళ్ళ మార్కెట్ షేర్ కాపాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అన్ని సిస్టమ్స్ ఏఐ వైపే మూవ్ అవుతాయి ఫ్యూచర్ లో. అలా మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇన్వెంట్ చేసి మార్కెట్లో లేకపోతే హడావిడి చేయకపోతే వాళ్ళ మార్కెట్ పడిపోతుంది, షేర్ మార్కెట్. సో అందుకని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ఏవేవో చేస్తూ ఉంటారు. అలాగే వీటి మీద వీడియో చేస్తే రీచ్ ఎక్కువ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. నేను రియల్ టైమ్ టాపిక్స్ చేస్తున్నాను, ఎవరు దాకట్లేదు. 1000 వ్యూస్, 500, 700 వచ్చి నేను ఈ ఏఐ గురించి ఆఫీస్లో జరిగే సోది చదువుతుంటే దానికి 3000, 4000 వ్యూస్ వస్తాయి. మరి చాలా వెబ్సైట్స్ కి, ఛానల్స్ కి, న్యూస్ వాళ్ళందరికీ ఇంకా ఎంతమంది యూజర్స్ ఉంటారు, వాళ్ళకి ఎంత రెవెన్యూ కానీ రీచ్ కానీ వస్తూ ఉంటుంది. సో అందుకే వాడు ఇష్టం వచ్చిన ఆర్టికల్ వాడు రాస్తూ ఉంటాడు. సో అందుకే ఈ థంబ్నెయిల్స్ కానీ టైటిల్స్ కానీ పట్టించుకోవద్దండి. సో అవన్నీ ఏంటంటే క్లిక్ బైట్స్ అన్నమాట, మీ అటెన్షన్ కోసము. ఈ వీడియో చూస్తున్నారంటే మీరు స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్ సెర్చ్ లో ఉండొచ్చు, లేకపోతే జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో మనకి ఏఐ రీప్లేస్ చేసిద్దా అని చెప్పేసి ఆర్టికల్ చూసి కొంచెం భయం కూడా రావచ్చు. ఒకటి ఆలోచిద్దాం, ఏఐ రేపు మార్నింగ్ మనల్ని రీప్లేస్ చేసిద్దాం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 5 years లో, 10 years లో అయితే చేయలేదన్నమాట. సో 10 years లో ఉన్న దాని గురించి ఇప్పుడు ఆలోచించుకుని భయపడి వేస్ట్ అండి. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఈ ఏఐని యూజ్ చేసుకుని మనం ఎలా బెనిఫిట్ అవ్వగలం. సో మనకి టాస్క్ వచ్చింది, 2 days టాస్క్ 1 day లో ఎలా కంప్లీట్ చేయగలం. లేకపోతే వేరే వాళ్ళని ప్రాక్సీ పెట్టుకుంటున్నాం, ప్రాక్సీ లేకుండా మన స్కిల్ ఎలా వేరే వాళ్ళని జాబ్ సపోర్ట్ కోసం పెట్టుకుంటున్నాం. సో ఆ జాబ్ సపోర్ట్ లేకుండా మనం ఎలా స్కిల్ అప్ అవ్వగలం. సో ఇప్పుడే కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నాము. సో బేసిక్స్ నుంచి ఎలా నేర్చుకోవాలి, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, పర్సనల్ లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి, బిజినెస్ రిలేటెడ్ ఎలా యూజ్ చేసుకోవాలి. సో వీటి మీద ఫోకస్ చేసి మీరు ఏంటంటే నెక్స్ట్ ఏఐ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత టైం స్పెండ్ చేసి వీడియో చూసినందుకు. సో అలాగే మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమైనా ఫియర్ ఉందా, లేకపోతే మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఏఐని. సో మీ ఒపీనియన్ అంతా కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్.